హాయ్ అండి. ఈరోజు నేను టిఫిన్ కోసం అయితే రాగి దోశలు వేశాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి రాగి దోశలు. ఇది ఎలా వేసుకోవాలో ప్రాసెస్ ఒకసారి చెప్తాను. నేను 2 కప్పులు రాగులు తీసుకున్నాను. అలాగే స్టోర్ బియ్యం 1 కప్పు వేసుకున్నానండి. అదే కప్పుతో 1 కప్పు మినప్పప్పు వేసుకున్నాను. ఇవి చాలా ఎక్కువ సార్లు కడగాలండి. మినిమం ఒక 10 సార్లన్నా కడిగితేనే నీట్గా వస్తాయి. అలా కడిగాక కొన్ని మెంతులు అయితే వేసి ఒక 8 to 9 అవర్స్ అయితే బాగా నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత పిండి అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. నేను పిండి రుబ్బేసుకున్నాక ఇంకా నైట్ అంతా పక్కన పెట్టేశానండి. మార్నింగ్ లెగ్స్ చూసేటప్పటికి చాలా బాగా పొంగింది పిండి అయితే. అది బాగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను. చూసారా ఎంత బాగా పొంగిందో. కొంచెం వాటర్ వేసి ఇంకా కొంచెం పలచగా కలుపుకుంటే బాగుంటుంది దోశ. నేను ఇలానే వేయలేదు, కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. నార్మల్ దోశలు వేస్తాం కదా ప్లెయిన్ దోశలు, అలాగే ఇవి కూడా చాలా పలచగా వచ్చాయి రాగి దోశలు కూడా. దోశలు నానబెట్టుకున్నప్పుడు మెంతులు వేసుకున్నాం కదా, దోశలు అయితే చాలా ఎర్రగా కాలాయి. వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా ఎర్రగా కాలాయండి. రాగులతో అంబలు చేసుకుంటాం కదా, అంబలు నచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇలాగ రాగులతో దోశలు వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా అయితే టేస్ట్గా అయితే ఉన్నాయంట. మా పిల్లలు అయితే తిని చెప్పారు. నేను దీనికైతే కాంబినేషన్గా వేరుశనగ పలుకులతో చట్నీ అయితే చేశాను. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుందని చెప్పారు. ఈరోజు నేను ఉపవాసం కాబట్టి టేస్ట్ చేసి మా పిల్లలు చెప్పారు చాలా బాగా వచ్చిందన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.